ట్రైబల్ ఏరియా ముఖ్యంగా విజయనగరం, బేస్తగూడెం, రామంజవరం, శ్రీకృష్ణాపురం, కొండయ్యగూడెం, మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో రాజపేట, పీకే1 సెంటర్, విఠలరావు నగర్, బాపనగుంట గ్రామాలకు సంబంధించినటువంటి అంశం ఈ మనుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ సంబంధించింది. ఇందులో ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఈ మనుగూరు ఓసీలో భూములు కోల్పోతున్నటువంటి పట్టా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి పట్టా ఉన్నా లేకున్నా ఎకరానికి 22,50,000 ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పారు. ఆ కుటుంబంలో ఎవరైనా మేజర్ అయి ఉండి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కమ్యూనిటీతో సంబంధం లేకుండా మేజర్ అయి ఉంటే ఆ కుటుంబాల్లో 5.5 లక్షల రూపాయలు మేజరైన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. గిరిజనేతలకు సంబంధించి పట్టా ఉంటే 22,50,000, ఎటు నెంబర్ ఉంటే 11,65,000 ఇవ్వడానికి అంగీకారం రావడం జరిగింది. మరి ఇవాళ అన్ని గ్రామాల్లో ప్రజలు నాకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ గ్రామాల్లో కూడా వెళ్ళాను. వారి అభిప్రాయాలు కూడా చాలా చెప్పారు నాకు స్థానిక ఎమ్మెల్యేగా. అందరూ కోరుకునేది మా భూములు పోతున్నాయి, మా తాత ముత్తాతల దగ్గర నుంచి అదే జీవనాధారం, అదే ఉపాధిగా బతుకుతా ఉన్నాం, అది తప్ప మాకు ఏం లేదు జీవనాధారం అని నేను ఇప్పుడు చెప్పిన గ్రామాల్లో ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్న మేరకు మరి ఇవాళ ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పనిసరిగా మరి వారికి సింగరేణిలో ఉద్యోగం కావాలని ఎందుకు కోరుతా ఉన్నారో తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలని నా ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ సాధ్యంగాని పక్షంలో, ఉద్యోగం సాధ్యంగాని పక్షంలో ఏదైతే ట్రైబల్స్ కానీ పట్టా ఉన్నా లేకపోయినా నాన్ ట్రైబ్స్ కి పట్టా ఉంటే ఏదైతే మీరు ఎకరానికి 22,50,000 ఇస్తా ఉన్నారో దాన్ని పెంచేదాని కోసం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మెరుగ్గా వారు సంతృప్తి చెందే విధంగా ఒకవేళ ఉద్యోగం లేని పక్షంలో మెరుగ్గా వారికి ఈ ఎకరానికి ఇచ్చే 22,50,000 ఏదైతే ఉందో దాన్ని వారికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా 30 లక్షలకు తగ్గకుండా పైకి పెంచితే బాగుంటుందని వారి తరఫున నేను సూచన చేస్తా ఉన్నాను. కనుమరుగు కావడం నాకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చూస్తానే ఉన్నాను. ఈ కనుగొనలోని గ్రామాల్లో ఈ ప్రాంత ప్రజలు ఏ హాస్పిటల్ పోయినా కూడా మరి నేను చెప్పినటువంటి డిసీజ్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ లో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఈ ప్రజల సేకరణలో తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ అధికారులు గతంలో కూడా నేను సింగరేణిలో 4-5 పబ్లిక్ హియరింగ్ పర్యావరణ పరిరక్షణ సంబంధించి పబ్లిక్ టెంపరీ గతంలో చేయడం జరిగింది. పూర్తిగా తీసుకోవడం కోసం రవీంద్ర గారు ఆ శాఖ అధికారులు కూడా మనుగోలు ప్రాంతం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బాగా ముఖం నాటడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా పర్యావరణ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మనుగోలు ప్రాంతాన్ని చూడాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో చూసినప్పుడు భూ నివాసితులు, ప్రభావిత గ్రామాల ప్రజల పిల్లలు, పేద పిల్లలు చదువుకోవాలంటే ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరైతే గ్రామాలు కోల్పోయిన వాళ్ళు నిర్వసిత గ్రామాల పిల్లలకు సింగరేణి సంస్థలో తప్పనిసరిగా మరి వాళ్ళ యొక్క స్కూళ్లలో సింగరేణి సేవా సంస్థ ద్వారా సింగరేణి స్కూళ్లలో, సింగరేణి కాలేజీలో పేద వర్గాల పిల్లలందరికీ నిర్వాసిత గ్రామాలు, ప్రభావిత గ్రామాల్లో ఉండే పిల్లలకు ప్రత్యేకంగా సింగరేణి సంస్థ ఒక టీములు పెట్టి ఆ ప్రాంతంలో చదువుకునే పిల్లలకి ఉచిత విద్య ఏర్పాటు చేయాలని చెప్పేసి సింగరేణి ఆధ్వర్యంలో నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఈ నిరోధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్ళు ఇవాళ
ఉద్యోగాలకు అప్లై చేసి గ్రూప్స్ లో ఉద్యోగాలతో మరి వెళ్ళాలంటే పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్, జీడీ కానిస్టేబుల్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ లో మరి వారికి ఆ పోస్టులకు అప్లై చేస్తున్నారు. మరి వారికి పరిపూర్ణమైనటువంటి వారు తర్ఫీదు ఇవ్వాలంటే కోచింగ్ సెంటర్లు కూడా చాలా అవసరము. మన ఇండస్ట్రియల్ ఏరియా ఒక పక్క బీటీపీఎస్ ఉంది, ఇటు సింగరేణి ఉంది. కాబట్టి కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నిర్వసిత గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతరానికి మంచిగా కోచింగ్ ఇప్పించి వారికి మంచిగా ఉద్యోగాలు దొరికి ఉపాధి పొందే విధంగా వారి కుటుంబాలు చల్లగా ఉండే విధంగా ఆ వైపు కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో ఇవాళ చూసినప్పుడు మరి ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ఈ యొక్క నిర్వాసిత ప్రభావిత గ్రామాల్లో పిల్లల్ని పెట్టుకోవాలి. 100% పిల్లలు భూములు కోల్పోయి గ్రామాలు కోల్పోయి ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉన్నారు. మరి సింగరేణి కాంట్రాక్ట్ లో కొంతమందిని తీసుకుంటా ఉన్నారు. దాన్ని పెంచేదాని కోసం ఆలోచన చేయాలని సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఓపెన్ కాస్టుల్లో ఎక్కడి నుంచో వస్తారు మట్టి తీయడానికి. ప్రైవేట్ వాళ్ళకి మనం ఇస్తాం, కానీ స్థానికుల్ని మరి ల్యాండ్ ఓనర్స్ ని మరి ప్రభావిత గ్రామాల ప్రజల్ని నిర్వసిత ప్రజల గ్రామాల ప్రజలకి ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటేనే కాదు, మన సింగరేణి చరిత్రలో ఇక్కడ సింగరేణి 74లో వచ్చింది. 50 సంవత్సరాలు పూర్తయింది. వేలాది మంది పిల్లలు, వేలాది మంది కుటుంబాలు అనారోగ్యాలతో చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూడడం జరిగింది. నేను కోరేది ఏంటంటే మరి ఇలా సింగరేణి ఆయుపట్టు మనుగోలు ప్రాంతం ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే సింగరేణి గనులు ఉండబట్టే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి దొరికిందని కాదన్నట్ల. కానీ మనకు వారు తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి భూముల్ని ఇచ్చి గ్రామాలు కోల్పోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళ కోసం తప్పనిసరిగా ఓపెన్ కాస్ట్ కంపెనీలలో, ఓబీ కంపెనీలలో నిర్వాసితులకు మరి ఏదైతే ఉన్నాయి గ్రామాల పిల్లలకి ఉపాధి కల్పించడం కోసం కూడా ప్రత్యేక డ్రైవ్ చేసి వాళ్ళని గుర్తించి వారు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నప్పుడే కాకుండా వాళ్ళని గుర్తించి ఆ ఓబీ కంపెనీల్లో కాంట్రాక్ట్, సింగరేణి కాంట్రాక్ట్ ప్రాథమిక విభాగాల్లో కూడా ఉపాధి మరింత పెంచాలని కోరుతా ఉన్నాం. రావంజరం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. రావంజరం గ్రామ పంచాయతీలో సింగరేణిలో భూములు కోల్పోతా ఉన్నాయి. మా రావంజరం గ్రామ పంచాయతీలో ఇప్పటికే బీటీపీఎస్లో, ఇంటెక్విల్లో, రైల్వే ట్రాక్లో, సీతారాం సాగర్లో ఇలా 4 ప్రాజెక్టులలో కూడా భూములు కోల్పోయి రైతులందరూ కూడా వ్యవసాయం చేయడానికి భూములు లేక పరిస్థితులుగా ఉన్నారు. ఈ క్రమంలో సింగరేణిలో కూడా భూములను కోల్పోవడం జరిగింది. అయినా సరే సింగరేణి వారు మాకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఆశతో చూసినా సరే నిరాశగా మారింది. ఈరోజు మన మణుగూరులో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రజల అభిప్రాయాలను పూర్తి మంత్రంగా తీసుకోవడం జరుగుతుంది. వారి అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరగట్లేదు. ఇక్కడ సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులు సంస్థ వచ్చే లాభంలో 5% అనేది ప్రభావిత గ్రామాలకు ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేసిన దాఖలాలు లేవు. మాకెంతో పర్యావరణ కాలుష్యం జరుగుతోంది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికైనా సింగరేణి సంస్థ యాజమాన్య అధికారులు, పర్యావరణ అధికారులు కూడా స్పందించి ఇక్కడ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వారికి మౌలిక వసతులు, పర్యావరణ లక్ష్యాలకి పాటుపడాలని మేము కోరుతాం. వట్టం నారాయణ ద్వారా తెలుగుదేశం పార్టీ మణుగూరు ఓసీ విస్తరణ కోసం ఇక్కడ భూసేకరణకు సంబంధించినటువంటి చర్య జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన అభిప్రాయ సేకరణ జరుగుతున్నది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మరి ప్రజలకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు మరి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి రాజపేట గ్రామం ఉంది. రాజపేట గ్రామం ఎఫెక్టెడ్ గ్రామం, అట్లాగే విఠలరావు నగర్ ఎఫెక్టెడ్ గ్రామం అంటుండ్రు. మరి ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ గ్రామం ఉన్నప్పుడు ఎంత దుమ్ము పడుతుంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఈ ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, ఆక్సిజన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఆ ఉన్నటువంటి ఓసీ మైన్ తోటి ఆ ప్రాంతంలో లారీలు తిరుగుతుంటే ఆ స్కూల్లో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, లారీలు తిరుగుతుంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ అన్ని కూడా దుమ్ము దూరుతో మండి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా ఉండే ఇప్పటికే
రైతులకే ఇవాళ 22 లక్షల రూపాయలు 22,50,000 రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్టున్నారు. మరి అట్లాగే పట్టాలైనటువంటి వాటికి 11 లక్షల మరి 25,000 రూపాయలు ఇస్తున్నట్టారు. మరి ఇప్పటివరకే ఓసీలో ఇప్పటివరకు జరిగినటువంటి మనుగురు ఓసీలో 80 మందికి ఇప్పటి వరకు నష్టపరిహారం రానటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రైతుల పరిస్థితి ఏంటనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది సింగరేణి అధికారులు, రెవెన్యూ వాళ్ళు జాయింట్ గా ప్రజలకు న్యాయం చేయాల్సింది. అట్లాగే ఈ ప్రాంతంలో కొండాపురం ఉన్నది. కొండాపురం ఇప్పటికే 3వసారి నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రాంతం ఉన్నది. వాస్తవంగా 2 సార్లు నిర్వాసితులు అయిన వాళ్ళకి 3వసారి నిర్వాసితులు అంటే వాళ్ళకు డబుల్ ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాళ్ళకు 22 లక్షలకి 44 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, చెల్లించాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ రైతు చెరువులు ఉన్నాయి, ఆ చెరువుకి ఎఫెక్ట్ అవుతుందా లేదనేది కూడా స్పష్టం చేయాల్సినటువంటి అధికారం అవకాశం ఉంది. మరి ఆ స్పష్టం చేయాలి. ఆ స్పష్టం చేసినప్పుడు చెరువు పోయేటువంటి పరిస్థితి ఉంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతాంగానికి 250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ రైతాంగానికి కూడా ఎకరానికి 22 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.